ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులు సవరించిన అంచనా విలువలకు సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ కాప్స్ కు మొదటి దశ ఆస్తుల విలువ ముదింపు, ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ చేయడం, రెండో దశకు అయ్యే వ్యయ అంచనాలు, అలాగే రుణాలు తక్కువ వడ్డీకి తీసుకునే అంశంలో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ను నియమించిన కేంద్రం ఇంకా తన ప్రతినిధిని ప్రకటించకపోవడం, కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటిన నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్కు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన్నందున అందుకయ్యే వ్యయం, భూసేకరణ అంశాలను కూడా చర్చించనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం, సుప్రీంకోర్టు నోటీసుల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించొచ్చని సమాచారం. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. స్పందన మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం 3 గంటలు అనుకున్నప్పటికీ మరొక అరగంట ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించినటువంటి అంశం మీద మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఈ కార్యక్రమం అయిపోవడం వెంటనే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. దీంట్లో ప్రధానంగా అందరు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వాసిడి శ్రీహరి మినాయించి మొత్తం మంత్రులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కీలక సమావేశంలో ఈసారి నీటిపారుదల అంశంతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి 2 ప్యాకేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదే సమయంలో కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా, మెడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజీల దాంట్లో 2 బ్యారేజీలు ముఖ్యంగా 2 సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగినటువంటి నేపథ్యంలో దాని రిపేర్ కి సంబంధించినటువంటి అంశం కానీ, దాని పురోగతి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా దీనిలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అందులో ప్రధానంగా నీళ్లు రిలీజ్ చేయాలా వద్దా, ఎందుకంటే ఇప్పటికే మంత్రులు స్టార్ట్ అయ్యి 1.5 మంత్ అవుతుంది. కానీ వర్షాలు లేకపోవడం వల్ల రైతాంగానికి సాగునీటికే కాదు భవిష్యత్తులో తాగునీరు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గేట్లను ఎత్తేయాలన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీని మీద ఈ రోజు కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం మీద. అదే సమయంలో మెట్రోకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. ఇప్పటికే ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయడం కానీ, రెండో దశకు అయ్యేటువంటి వ్యయ అంచనాలకు సంబంధించి కానీ, అలాగే రుణాలు తక్కువ వడ్డీకి తీసుకునేటువంటి అంశాల మీద కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ మొదటి దశ ఆస్తుల విలువను మదింపు చేయడం కానీ, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా దీంట్లో మెట్రోకు సంబంధించినటువంటి అంశం మీద తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిని నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన జయేష్ రంజన్ ని ఏర్పాటు చేసినప్పుడు కూడా దానికి పురోగతి సీరియస్ గా లేదు కనుక దాన్ని వేగవంతం చేసేందుకు ఏం చర్య తీసుకోవాలి ఒకవేళ కేంద్రం ఆలస్యం చేస్తే అన్నటువంటి అంశం మీద కూడా ఉంది. ఇక ఎల్నినో ప్రభావం వల్ల ఇంతకుముందు మనం తాగునీటి అంశం మీద మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటి అంశాలు, ఎందుకంటే నీళ్లు రిలీజ్ చేయకపోయినా లేదంటే భవిష్యత్తులో అసలే మరి వర్షాలే పడకపోయినా వచ్చే 1-2 మంత్స్ దాకా రైతాంగానికి ఎట్లాంటి మెసేజ్ పాస్ చేయాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన అన్ని విధాలు చెప్తూ వస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు చేయాలి, ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి అంశం మీద జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కలెక్టర్లు కానీ కింది స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ లోని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కనుక వాటిని అనుసరించి రైతాంగం ముందుకు వెళ్లాలంటే అంశం మీద ఈ క్యాబినెట్ లో మరింతగా సీరియస్ గా డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మూసీ పునర్జీవ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియారిటీ వచ్చింది. గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా దానికి సంబంధించి ఇప్పటికే శాసనకు సంబంధించినటువంటి
ఇప్పటికే రిలీజ్ చేశారు. దానికి ధన్యవాదాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి కూడా త్వరలోనే మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటిది 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే సమీకరణ చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. దాని త్వరలోనే ఆ కార్యక్రమం చేసే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం కానీ, సుప్రీంకోర్టు నోటీసుల తర్వాత అనుసరించాల్సిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చర్చకొస్తాయి. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ సమావేశంలోనే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా పలు అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇందులో మరికొన్ని అంశాలు కూడా దీంట్లోకి వస్తాయి. ఎలినో ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్, దానికి భవిష్యత్తులో ఎట్లాంటి ఎదుర్కోవాల్సి ఉంటుంది, మిగతా అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పునర్నిర్మాణ ప్రధానంగా చర్చ ఉంటుంది. తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి గోదావరి బనకచెర్ల వివాదం అనే అంశం కూడా ఇందులో ప్రధానంగా ఇరిగేషన్ దాంట్లో చేర్చారు. ఈ బనకచెర్ల వివాదం మొదటి నుంచి కూడా ఉంది. దీన్ని కూడా ఎట్లా మనం పరిష్కారంతో ముందుకెళ్లాలి అనేది కూడా ఉంది. అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల అంశం మీద కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఇష్టానుసారంగా వదులుతున్నారు, దాన్ని మనం కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యామని కూడా బీఆర్ఎస్ కానీ ఇది బీజేపీ కూడా పదే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు మేలు చేసే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటి అపవాదిని ఇచ్చేందుకు దీన్ని మనం ఏ రకంగా కట్టడి చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తాయి. అదే సమయంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నటువంటి నేపథ్యం ఉంది. చాలా కేసులు నమోదవుతున్నాయి జిల్లాల వారీగా, ముఖ్యంగా రూరల్ ఏరియాలో, ముఖ్యంగా రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే విష జ్వరాలు పెరిగిన నేపథ్యం ఉంది. వర్షాలు పెద్దగా పడకపోయినప్పుడు కూడా సీజన్ మారిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పడక నేపథ్యం ఉంది. కనుక ఈ సీజన్ వ్యాధులు చూసుకోవడం, అదే సమయంలో కోవిడ్ కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న నేపథ్యం ఉంది. చాలా రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉండకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. డిఎంహెచ్ఓలకు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విభాగాల అధిపతులకు ఇప్పటికే హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇప్పటికే జారీ చేశారు. దీని మీద కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. దాన్ని ఎలా నియంత్రించాలి, వ్యాధి ప్రబలకుండా ముందుగానే చర్యలు చేపడితే మాస్కుల కొరత కానీ, లేదంటే శానిటైజర్స్ కావచ్చు, అదే సమయంలో ముందు జాగ్రత్తలు ఒకప్పటిలాగానే మళ్ళీ దూరం పాటించే విషయాల మీద కూడా చాలా సీరియస్ గా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద దీంట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. పాలనపరమైనటువంటి పలు కీలక అంశాల మీద జోలికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కొంత అధికారుల మధ్య కొంత గ్యాప్ ఉంది, అదే సమయంలో మంత్రుల మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది. వాటిని కూడా సవరించే ఆలోచన కూడా చేసే అవకాశం అయితే ఉంది. కొంతమంది మంత్రుల మధ్య కూడా గ్యాప్ ఉంది. దీనివల్ల పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఎఫెక్ట్ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ కేబినెట్ లో ఇట్లాంటి అన్ని అంశాల మీద ఉంటుంది. అంటే నరేందర్, ఈ రోజు జరగబోయే భేటీలో చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేబినెట్ నుండి ఈ రోజు కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించినటువంటిది. దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేయలేదు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణ ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగానే ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితం స్వయంగా 3 రోజుల పాటు పర్యటన చేశారు. దాని కింద ఉన్నటువంటి బ్యారేజీలు కానీ మిగతా అన్ని విషయాల్లో 2 ప్యాకేజీలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలన్న అంశం మీద అయితే ఉన్నారు. అందుకనే వాటికి ప్రత్యేకమైనటువంటి ఎవరి మంత్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల బాగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి దాన్ని ఎంత వీలైతే అంత త్వరగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. అందుకే దాన్ని ముందుగా 2 ప్యాకేజీలతో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి పనుల్లో ఇతర ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో ఇందులో చర్చ జరుగుతుంది. బడ్జెట్ రిలీజ్ అంశం మీద కానీ, దాన్ని వేగవంతం చేసే విషయంలో కానీ, ఖచ్చితంగా దానికి మానిటరింగ్ చేసే ఇప్పటికే కనిపిస్తారో కానీ వాటి క్లియర్ కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అక్కడనే ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో ఇందుకు అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ కనుక అది పూర్తి అయిపోతే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి జిల్లాలకు కానీ, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాలో కానీ, మిగతా ఏరియాలు ఇటు రంగారెడ్డి కానీ, నల్గొండ కూడా కొంత దాని మీద ప్రభావం ఉంటుంది. ఇట్లా కిందికి మొత్తం అన్ని జిల్లాల మీద దాని ప్రభావం ఉంటుంది. గోదావరి బెల్ట్ ఇటు మనకు చూస్తున్నాం నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో ఇది కృష్ణా బెల్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.